ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని ఏ రెండు జడ్ల రిబ్బన్తో కళ్ళకట్టే కట్టినవే రెండు మూడు ఫౌజులెట్టి తెల్లారు కళ్ళుకి వస్తుంటావే అట్టాగా నువ్వు అంట ఇట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్ కేక్ స్టార్ మహిళ 2900+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ క్రేన్ మ్యాజిక్. ఈ రోజు నేషనల్ యూత్ డే, జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునేటువంటి ఈ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు మీ అందరికీ మనందరికీ. హ్యాపీ నేషనల్ యూత్ డే. స్వామి వివేకానంద గారు చాలా కొటేషన్స్ మనకి ఇచ్చేసి వెళ్లారు. ఆయన యూత్ ని విపరీతంగా ఇన్స్పైర్ చేశారు. ఆ కొటేషన్స్ లోని కొన్ని కొటేషన్స్ ని ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం కాబట్టి. నిరంతరం వెలిగేటువంటి సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం శ్రమిస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. కష్టే ఫలి అన్నారు. ఇలా స్వామి వివేకానంద ఎంతో మంది యూత్ ని ఇన్స్పైర్ చేశారు, చేస్తూనే ఉన్నారు. ఆయన అమెరికాలో ఇచ్చినటువంటి ప్రసంగానికి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన లైన్ ఏంటి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అంతే, అసలు ఆగకుండా చప్పట్లు కొట్టారంట. ఆ తర్వాత ఆ చప్పట్లన్నీ ఆగిన తర్వాత అప్పుడు మొదలెట్నిచ్చారంట. ఎందుకంటే అప్పటి వరకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నారే గానీ అసలు వెళ్ళగానే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారేంటి ఈయన అని అందరికి ఒక్క నిమిషానికి దిమ్మ తిరిగిపోయిందంట. అలాంటి స్వామి వివేకానంద జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ని మొదలెట్టేద్దాం. వెల్కమ్ అందరికి అండ్ హ్యాపీ యూత్ డే. ఏంటి అలా చూస్తున్నారు? నేను యూత్ కాదనా? ఎవరైనా సరే నిరంతరం శ్రమించే వాళ్ళు, అది 90 ఏళ్ల వాళ్ళైనా 100 ఏళ్ల వాళ్ళైనా యూత్. ఓకే, పరిచయాలు. హాయ్ సుమక్క. నా పేరు తేజస్వి. నేను వరంగల్ నుండి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. వెల్కమ్. ఆమని. హాయ్ సుమా, నా పేరు ఆమని. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. ఓకే. ప్రియాంక. హాయ్ సుమా. హాయ్ ప్రియాంక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు ప్రియాంక. హలో సుమా అక్క. హాయ్ స్వాతి. నా పేరు స్వాతి. నేను ఖమ్మం నుండి వచ్చాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. ఓకే, పరిచయాలు అయిపోయి రౌండ్లు మొదలెట్టేద్దాము. ట్రిపుల్ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 2900. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ క్రెయిన్ మ్యాజిక్. ఈ రోజు మరి ఈ షీల్డ్ ఇంటికి ఎవరు తీసుకెళ్ళబోతున్నారు? యువజన దినోత్సవం సందర్భంగా వరంగల్. మంచి హెల్తీ కాంపిటీషన్ తో ముందుకెళ్దాం. ఓకే, మన మొట్టమొదటి రౌండ్ జంపలెక్కడి పంబ. ఫస్ట్ రౌండ్ లో రివర్స్ ఆన్సర్స్ మీరు చెప్పే ముందు స్వామి వివేకానంద గారి సూక్తుల్లో ఏదైనా ఒకటి చెప్తారా? చెప్తాను. చెప్పండి. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. కరెక్ట్. ఆ సవాల్లో గనక మనం జయించినట్టయితే ఇక జయం మనదే. థ్యాంక్ యూ ఆమని. ఆమని, నీ దగ్గర నుంచి మొదలెడుతున్నాం. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యముడు సినిమాకి సీక్వెల్ వచ్చిన సినిమా ఏది? జగదేక్ వీరుడు అతిలోక సుందరుడు. ఏటీఎం నుండి డబ్బు డ్రా చేయాలి అంటే ఏ కార్డు పెట్టాలి? ఆధార్ కార్డ్. పూల తొట్టిలో ఏం పెంచుకుంటారు? చెత్తని. ఇంటికి ఏ రంగు వేస్తే చూడడానికి బాగుంటుంది? బ్లాక్. చెంప మీద లాగి కొడితే ఎక్కడ నొప్పేస్తుంది? కాలకి. యముడు సినిమాకి సీక్వెల్ వచ్చిన సినిమా ఏది? జగదేక వీరుడు అతిలోక సుందరంట. రావేంద్రరావు గారిని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, సార్ ఎప్పుడు తీస్తారు అని. ఆయన చెప్పలేదు కానీ ఈవిడ చెప్పేశారు. ఏటీఎం నుండి డబ్బు డ్రా చేయాలి అంటే ఆధార్ కార్డు పెట్టాలి. పూల తొట్టిలో చెత్త పెంచుకుంటారంట. ఇంటికి బ్లాక్ వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. చెంప మీద లాగి కొడితే కాళ్ళకి నొప్పేస్తుంది. 5 రాంగ్, 50 పాయింట్. మీరేమైనా అడుగుతారా? ఒక జోక్ చెప్తాను, చెప్పండి. హస్బెండ్ ఆఫీస్ నుంచి బాగా
ఆకలితో ఇంటికి వస్తారు. హస్బెండ్ అడుగుతారు వెరైటీగా ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టమని. వైఫ్ చేస్తుంది మల్లెపూ ఫ్రై తీసుకొచ్చి ఇస్తుంది. మల్లెపూ ఫ్రై. వీళ్ళే అనుకొని వచ్చినట్టున్నారు నా జోక్కి నువ్వు నవ్వు, నీ జోక్కి నేను నవ్వుతాను అని. బయట వాళ్ళు నవ్వుతారో లేదో తెలియదు కానీ మల్లెపూలకి చామంతులకి వీళ్ళు బాగా నవ్వుతున్నారు. గుడ్ జోక్, గుడ్ జోక్. థ్యాంక్ యూ. మల్లెపూలని వేపడం ఏమిటో. చెప్పమ్మా. లేవండి, మేల్కోండి, గమ్యం పొందే వరకు విశ్రమించకండి. కొంతమంది ఏమిటంటే లేస్తారు, మధ్యలో కొంచెం రిలాక్స్ అయిపోతారనమాట. నిరుత్సాహానికి గురవుతారు, ఇంక మన వల్ల కాదులే అనుకుంటారు. కానీ మనం ఏదైతే అనుకున్నామో అది సాధించేంత వరకు పోరాడిన వాళ్ళనే అసలైన యోధులు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. నాలాగా. స్వాతి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సోషల్ టీచర్ అంటే ఏ సబ్జెక్ట్ చెప్తారు? మ్యాథ్స్. మొహం కందగడ్డలాగా ఎప్పుడు మారుతుంది? పెళ్లి కూతురులో. కార్టూనిస్ట్ ఏం చేస్తాడు? ఫైన్. ఎగ్జామ్స్. స్మైల్ ప్లీజ్ అని ఎప్పుడు అనాలి? సీనియర్స్ కంటే చిన్న క్లాస్ వాళ్ళని ఏమంటారు? అంకుల్. స్మైల్ ప్లీజ్ అని ఎప్పుడు అనాలి? షోకి వచ్చినప్పుడు. రొట్టె ముక్క కోసం ఎవరు కొట్టుకుంటారు? గాడిదలు. సోషల్ టీచర్ మ్యాథ్స్ చెప్తుంది, మొహం కందగడ్డలాగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మారుతుందంట. మరి పెళ్లి చూపుడప్పుడు స్మైల్ ప్లీజ్ అని ఎప్పుడు అనాలి? షోకి వచ్చినప్పుడు. షోకి వచ్చినప్పుడు అవును అనాలి కదా, కరెక్ట్. సీనియర్స్ కంటే చిన్న క్లాస్ వాళ్ళని అంకుల్స్ అంటారు. రొట్టె ముక్క కోసం గాడిదలు కొట్టుకుంటాయి. 4 రాంగ్, 40 పాయింట్స్. ప్రియాంక, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కబడ్డీలో ఎన్ని జట్లు ఉంటాయి? 10. తొక్కుడు బిళ్ళ ఆటలో బిళ్ళగా ఏం వాడతారు? అప్ప. కళ్యాణ తిలకం ఎప్పుడు పెడతారు? కళ్యాణ తిలకం ఎప్పుడు పెడతారు? టెన్షన్. కబడ్డీలో ఎన్ని జట్లు ఉంటాయి? 10. తొక్కుడు బిళ్ళ ఆటలో బిళ్ళగా అప్పాలని వాడతారు. కళ్యాణ తిలకం దగ్గర ఆగిపోయింది. పెళ్ళైంది కదా? పెళ్ళి అయిపోయింది. 1 year. 1 year. అందుకనే ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనమాట. ఆమె పెళ్లి రోజుని గుర్తు చేసుకుంటూ కళ్యాణ తిలకం దగ్గర ఆగిపోయింది. బాగుండిందా పెళ్లి రోజు? ఎంజాయ్డ్ ఇట్? బాగుంది. బాగుంది కదా? పెళ్లి రోజు ఒక్క రోజే బాగుంటది, తర్వాత బాగుండదు. నీకెలా తెలుసు? చూసాను, ఎక్స్పీరియన్స్. చూడమ్మా, ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే గానీ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు. ఇదే యూత్ ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని మన ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. వేరే వాళ్ళు ఏదైనా పోరాటాలు మొదలెడితే వీళ్ళు కూడా పాపం అవునన్నా కాదన్నా వెళ్ళి జాయిన్ అయిపోతూ ఉంటారు. సో మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలి కదా. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ప్రతి వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచించగలరు, గుంపులో కలిసిపోకూడదు. 2 రాంగ్, 20 పాయింట్స్. చెప్పమ్మా. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. అంటే ఒక్కొక్కసారి జీవితంలో మనకి కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. అదే మన జీవితంలోని చివరి ఘట్టం అనుకోవడం పొరపాటు. అక్కడి నుంచి కూడా మళ్ళీ నిలబడి ముందుకు వెళ్ళటం నిజమైనటువంటి ధైర్యవంతుల లక్షణం. తేజస్వి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కట్టెల పొయ్యిలో ఏం పెడితే పొయ్యి వెలుగుతుంది? నీళ్లు. ఇల్లరికం వెళ్ళడం అంటే అల్లుడు ఎవరింట్లో ఉండడం? వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో. తొండ ముదిరితే ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. పంచభక్ష పరమాన్నం రోజు ఎవరు తింటారు? కుక్కలు. ఏమెక్కినప్పుడు బస్ పాస్ చూపిస్తారు? ఆధార్ కార్డ్. అలుగు పార ఏ పనిలో వాడతారు? కట్టెల పొయ్యిలో ఏం పెడితే పొయ్యి వెలుగుతుంది? నీళ్లు. ఇల్లరికం వెళ్ళడం అంటే అల్లుడు వాళ్ళ తాతింటికి వెళ్ళడం అంటే. ఓ నీ తాతింటికి బా. తొండ ముదిరితే హాయిగా ఉంటుందండి. తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుందని జనరలీ అంటారు కదా. ఈమె తొండ ముదిరితే హాయిగా. పంచభక్ష పరమాన్నం రోజు కుక్కలు తింటాయి. ఏమెక్కినప్పుడు బస్ పాస్ చూపిస్తారు? ఆధార్ కార్డ్ అన్న రిలవెంట్ గా లేదు. 4 రాంగ్, 40 పాయింట్స్. ఏమిటిది? మీరు మీ ఫుల్ పొటెన్షియల్ కి ఆడలేదు తెలుసా? ఈ రౌండ్ మీ అందరికి 90, 100 వరకు సంపాదించేటువంటి అవకాశం ఉంది. కానీ 40లు 20ల దగ్గరే ఆగిపోయారు. అయ్యయ్యో, ఎలా యూత్ సెకండ్ రౌండ్ లో అయినా సరే ఆడండి, కంప్లీట్ గా ఆడండి, కంప్లీట్ గా. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. సెకండ్ రౌండ్ వారేవా ఏమి ఫేసు. చూడు తేజస్వి.
సాయి కుమార్, బి రామ్ చరణ్, సిడి డి త్రిష, సి డి ఇలియానా. ఓకే ష్యూర్. సి జెనిలియా. ఫిక్స్. ఏ సాయి కుమార్ గారు అంటే అవునా కదా చూద్దాం. బి రామ్ చరణ్ చూద్దాము. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంప, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంప. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ఓకే వెల్ డన్ తేజస్వి. సి జెనీలియా చూద్దాం. డి నువ్వు ఫస్ట్ త్రిష అన్నావు, కానీ ఆ తర్వాత నువ్వు స్వాతి చెప్పిన మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలియానా అన్నావు. త్రిష చూసావా నేనేమన్నాను, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ వ్యూస్ ఉండాలి అని ఎందుకే అన్నాను. ఈ వ్యూ కరెక్ట్ రాంగ్ నువ్వు దాని మీద కాన్ఫిడెంట్ గా నిలబడగలగాలన్నమాట. అది యూత్ కు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. సో 30 పాయింట్స్, లేకపోతే 40 వచ్చేవి, 10 పోయింది. ప్రియాంక చూడు. డి అల్లు అర్జున్, ఏ శ్రీకాంత్, డి ఆనంద్. ఆనంద్ సినిమాలో ఉంటాడు కదా. ఆనంద్ సినిమాలో ఉంటాడా? ఆనంద్ సినిమాలోనా? పేరు చెప్పాలి. శ్రీకాంత్, డి బన్నీ, డి లాస్ట్ 10 seconds. 10 9 8 ఏ శ్రీకాంత్, డి బన్నీ. సి తెలీదు. ఫైనల్. సంవత్సరం క్రితం పెళ్ళైనా ఇంకా సిగ్గు తగ్గలేదు అసలు. ఏ శ్రీకాంత్ అవునా కదా చూద్దాం. బి గోపీచంద్. గోపీచంద్ గారు. అది ఆనంద్ సినిమాలో హీరో అన్నావు కదా, పేరు కూడా చెప్పలేదు. సి విక్రమ్. యా విక్రమ్. అండ్ డి అల్లు అర్జున్. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. స్వాతి చూడండి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మీరు బలహీనులు అని భావిస్తే బలహీనులుగానే తయారవుతారు. మీరు శక్తిమంతులు అని ఆలోచిస్తే శక్తిమంతులుగా తయారవుతారు. ఇది స్వామి వివేకానంద మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన కొటేషన్. ఏ చిరంజీవి, బి జగపతి బాబు, సి ప్రభాస్, డి మహేష్ బాబు. ఫైనల్. ఏ చిరంజీవి గారా? ఏ చిరంజీవి గారు? మెగాస్టార్ చిరంజీవి గారు. పరారే పరారే పప్ప పరారే పండేకి భయం పరారే, చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే. గుండె నరంలోకే శకివన భీమా తమ్ముర సంపంపి తెంపద భీమా కంట కణంలోనే రక్తన సీమ నిప్పుకున్నాం నింపి
సైనికుడై రావోయ్ సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్ ఇలాంటోళ్ళ నుండే ఓ సైనికుడొస్తాడోయ్ అలాంటోడి నుండే నీ సేవకుడవుతారోయ్ పరారే పరారే పరారే. ఓకే నెక్స్ట్ జగపతి బాబు గారు. బి చూద్దాం. జగపతి బాబు. కరెక్ట్. సి ప్రభాస్. ప్రభాస్. డి మహేష్ బాబు. మహేష్ బాబు. స్వాతికి 40 పాయింట్లు వచ్చేసినట్టున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 40 పాయింట్లు. ఆమని మీరేమైనా అడుగుతారా? ఎవరైనా ఏమైనా చెప్తారా? జోక్ చెప్తాను. చెప్పండి. వంటి నిండా రంధ్రాలు ఉంటాయి ఆ. కానీ నీటిని నింపుకోగలదు. ఇది జోక్ కాదు. ఇది జోక్. పొడుపు కదా. ఒంటి నిండా రంధ్రాలు ఉంటాయి కానీ నీటిని నింపుకోగలదు. ఈ స్పాంజ్ స్పాంజ్ ఈ స్పాంజ్ లో రంధ్రాలు ఉంటాయి కదా, దాన్ని మనం నీళ్ళలో ముంచితే ఉష్ అని బాగా దాంట్లోకి వాటర్ వెళ్తుంది. అప్పుడు మనం దానిలో పిండాం అనుకో వాటర్ అంతా వెళ్ళిపోతుంది అందులో నుంచి. నేను డైలాగ్ చెప్తాను. చెప్పవా? ఈమె చెప్ప, నేను చెప్పావు కదా ఇందాక. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. రైట్ రైట్. ఏ అమ్మాయి? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఏ బాను, పక్కనికి వెళ్ళి ఉప్పు తీసుకురాబా. చూడు ఆమని. ఏ నితిన్, బి ప్రకాష్ రాజ్, సి రకుల్ ప్రీత్ సింగ్, డి నివేదన్ థామస్. ఏ నితిన్, బి ప్రకాష్ రాజ్, సి రకుల్ ప్రీత్ సింగ్, డి నివేదన్ థామస్. ఫైనల్. ఏ నితిన్ అవునా కాదా చూద్దాం. సమస్య లేని ఉద్యోగం లేదు, సమస్య లేని వ్యాపారం లేదు, సమస్య లేని వ్యవసాయం లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య అన్నది సహజం, దాన్ని జయించడమే ధీరత్వం అన్నారు స్వామి వివేకానంద కదా. సమస్యలు లేకుండా ఉంటావా? ఎవరు? ఒక సమస్య అయిపోతే ఇంకోటి ఏదో స్టార్ట్ అవుతూనే ఉంటుంది, కానీ ప్రతిసారి మనం దాన్ని జయించుకుంటూ రావాలి అంతే. దానికి ఒక్కొక్క వేస్ కనుక్కుంటూ ఉండాలి, దారులు కనుక్కుంటూ. బి ప్రకాష్ రాజ్. సి రకుల్ సి. ప్రియమణి. ప్రియమణి. అండ్ డి సమంత. సమంత. గోవింద గోవింద. 20 పాయింట్స్. ఈ రౌండ్ లో కూడా ఫుల్ పొటెన్షియల్ కి ఒక్కళ్ళే ఆడారు, స్వాతి. 40 పాయింట్స్ వచ్చాయి, మిగిలిన వాళ్ళకి ఫుల్ పాయింట్స్ అయితే రాలేదు. నెక్స్ట్ రౌండ్ లో ఎలా ఆడతారో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. బస్సు వస్తోంది, బస్సు మీద సినిమా పేరు ఊరి పేరు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, తెలిస్తేనే బజర్ నొక్కండి. మొదటి బస్సు ఆమని. జల్సా. జల్సా. చూద్దాం. నీకు జల్సా అయిందా బాగా? ఇది అసాధ్యుడు. ఎలా చెప్పావు అలా జల్సా అని? పవన్ కళ్యాణ్ గుర్తొచ్చి. అసలు ఏ రకంగా పోస్టర్ మ్యాచ్ అవ్వట్లేదే. -10. గోవింద గోవింద. టాస్క్ పెడుతున్నాము. టాస్క్ ఏంటంటే, ఓకే మీ అందరికి కళ్ళకు గంతలు కట్టేస్తాము. నేను ఈ పక్క నుంచి ఒక్కొక్క బంతి మీకు అందిస్తూ ఉంటాను, మీరు కింద ట్యాప్ చేసి బంతిని పట్టుకోవాలి. ఆ ఒక బంతిని మీరు ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు మేము లెక్కెడతాం. అలా ఒక్కొక్కరికి 10 బంతులు ఇస్తాం. ఎవరు మాక్సిమం నంబర్ ఆఫ్ ట్యాప్స్ చేస్తారో వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే దామని. ఓకే నేను ఇచ్చిన బంతిని నువ్వేం చేయాలి? ట్యాప్ చేసి పట్టుకోవాలి. వీలైనంత వరకు ఆ ఒక్క బంతితోనే ఆడడానికి ప్రయత్నించాలి. స్టార్ట్. ఓన్లీ ఒక్క బంతితోనే అది ఆడాలి. అయిపోతే మళ్ళీ ఇస్తాను, అంటే వెళ్ళిపోయింది అనుకో ఇస్తాను, నువ్వు పట్టుకోకపోతే. స్టార్ట్. అయిపోయింది. సెకండ్. 2 చేత్తో పట్టుకోవచ్చు. అది కూడా పోయింది. ఒక్క ట్యాప్ కూడా అవ్వలే.
పట్టుకో అయ్యో ఆమని Right గా. నువ్వే దాన్ని అది పైకి వస్తుంది పట్టుకో నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఈసారి ఫాలో అవ్వు ఓకే కొట్టు చిన్నగా పోయి కొట్టు లెఫ్ట్ 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 కథలో నీకు ఏమైనా బ్రేకర్స్ కొట్టారా ఇదిగో. ఇంకొక్కటే బంతుంది ఇదైనా పట్టుకో థ్యాంక్ యూ స్వాతిదా ఇదిగో పట్టుకో రెడీ 1 2 3 గో కొట్టు అయ్యో ఇంకా బంతైనా నువ్వు పట్టుకోవాలి యూత్ కాదు పెళ్ళైపోయింది పట్టుకోవద్దు పట్టుకోవద్దు అదే ఆడు మళ్ళీ అదే ఆడు అయ్యో 1 టైం టప్ అయినట్టు వెరీ గుడ్ అయిపోయింది 2 సార్లు ట్యాప్ చేసాం వెరీ గుడ్ 3 మళ్ళీ ఆడు 4 5 కమ్ ఆన్ 6 6 7 7 7 అయింది ఇదిగో పట్టుకో అలాగే ఉంచు వస్తుంది బంతి చేయి ముందుకు చాపు ఇవ్వు మళ్ళీ ఇవ్వు నాకు ఆడు స్వాతి 8 స్వాతి బాగాడు గుడ్ థ్యాంక్ యూ ప్రియాంక నీ టార్గెట్ 9 ట్యాప్స్ స్టార్ట్ 1 2 ప్రియాంక పెళ్లిలో బంతాట బాగా 4 5 6 7 8 8 కమాన్ అరే 8 కాదు 9 క్రాస్ 10 11 12 13 14 ట్రిక్ కనుక్కుంది 14 15 16 17 18 19 20 25 ఓకే వెరీ వెల్ ప్లేడ్ చాలా బాగా ఆడు పెళ్లిలో మీకు ఆ బంతాట ఆడించారా నో యు ప్లేడ్ నైస్లీ నో థాంక్యూ తేజస్వి నీ టార్గెట్ 26 10 పాయింట్స్ నీకా లేకపోతే ప్రియాంకకా చూద్దాం స్టార్ట్ అంతే అంతే అలాగే ఆడు 1 2 3 4 4:30 అయిపోయింది సో 10 పాయింట్స్ హైదరాబాద్ ప్రియాంకకి సుమా ఇప్పుడు మీరు ఆడండి అలాగే రెడీ 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 మిస్టేక్ చిన్న బాల్ రాకముందే పట్టుకుంటున్నాను మీరేలేదు ఇవ్వు ఇంకోటి బంతి మన దగ్గరికి రాకపోతే మనమే బంతి దగ్గరికి వెళ్ళాలి ఇవ్వు నైస్ కాన్సెప్ట్ సుమా కూర్చోనా ఎగిరిపోతున్నావేంటి సుమగారు పెళ్లిలో బంతులాట బాగా ఆడలేదు అనుకుంటాను యూత్ పట్టలేదు అక్కడ యూత్ మేడం సుమగారు మీ పెళ్లిలో బంతులాట బాగా ఆడారా శబ్ద పేరీ అది ఇదే లాస్ట్ మంచిగా ఆడి గెలిచి యూత్ పరు నిలబెట్టండి సుమక్క పట్టుకుందాం అనుకున్నా
మాత్రం పట్టుకోవద్దు. అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ అయిపోయాయా? ఇంత fast గా? నన్ను మోసం చేయొద్దు ప్లీజ్. అన్నీ అయిపోయాయి. మీరు యూత్ కాదు ఎవరు? కదా. యూత్ పరి నిలబెట్టాను అక్క. లాస్ట్ అట్లీస్ట్. ఓకే. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఏది? నేను ఇక్కడ కానీ ఈ గేమ్ ఆడిన తర్వాత ప్రియాంక చాలా బాగా ఆడిందని నాకు అర్థమైంది. ప్రియాంక ఒకసారి గట్టిగా చప్పట్లు. నేను మా పాపతో ఆడతాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇలాంటి గేమ్స్ ఆడతావా మీ పాపతో? బాస్ క్యాచ్. నేను ఒక కథ స్టోరీ చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకో కూతురు, ఆ అమ్మాయి పేరు లత. అయిపోయింది కథ. లత పెరిగి పెద్దగా అవడం అట్లాంటివి ఏం లేవు. అయిపోయింది. రాజుగారికి ఒక కూతురు పేరు లత. అయిపోయింది కథ. ఓకే నెక్స్ట్. తేజస్వి బస్సు వాడ. చూద్దాం. బస్సు వాడంట. అమ్మా, బస్సు వాడ, ట్రైన్ వాడ. సీదా చూడలేదా నువ్వు? బాన్సువాడ, భానుమతి, హైబ్రిడ్ పిల్ల. బాన్సువాడ -10. గోవిందా గోవిందా. నెక్స్ట్ బస్సు. స్వాతి అసాధ్యుడు. ఓకే చూద్దాం. కళ్యాణ్ రామ్ గారి హీరోగా అసాధ్యుడు, ఇందాక కృష్ణ గారి హీరోగా అసాధ్యుడు. 10 పాయింట్లు కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. స్వాతి విజయనగరం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నా దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ కోసం మీ గేమ్ ఏంటంటే ఈ కాయిన్ ఇక్కడ నుంచి మీరు కొట్టాలి. ఆ 2 వైట్ లైన్స్ మధ్యలో పడితే మీ పాయింట్లు వస్తాయి. ఓకే. అంటే ఈ ఏరియాలో పడాలి. ఈ ఏరియాలో ఎక్కడ పడినా కౌంటెడ్. దీని మీద పడ్డా నాట్ కౌంటెడ్. ఇంకేటి వస్తే నాట్ కౌంటెడ్. ఓకే ఓకే. దా స్వాతి, నీకు కూడా రావచ్చు. చెప్పలేం ఎవరు ఎక్కువ వేస్తారో చూద్దాం. స్టార్ట్. వేస్తూ ఉండు. ఫైనల్ గా ఎన్ని ఉంటే అన్ని ఇస్తాం, అన్ని లెక్కెడతాం. ఓ మై గాడ్. కరెక్ట్ గా పెట్టు. గీత అవతలకు పెట్టు. గీత వెనకాల పెట్టు. గీత ముందు, గీత వెనకాల. ఇది లెక్కలోకి రాదు. 2, 4, 6, 8, 10, 12, 14, 15. ప్రియాంకదా ఈ గేమ్ ఎట్లా ఆడుతుందో ఏమిటో. మేము కళ్ళ గంతలు అట్టేస్తే ఏ గేమ్ అయినా ఆడుతుంది. 16 టార్గెట్. గీత వెనకాల. స్టార్ట్. స్ట్రైకర్. డబ్బులు నమ్మక. ఏ వచ్చి బీపై వాలే, ఈ వచ్చి నీపై వాలిందే. ఆహా. ఓ సూపర్. వావ్. 2, 4, 6, 8, 10, 12, 14, 16. లీడ్. స్వాతి కన్నా ఒకటి ఎక్స్ట్రా. ఆమని. స్టార్ట్. అన్ని పడతాయి. వెరీ గుడ్. 17 మీ టార్గెట్.
దాకా సైడ్ కొట్టడం ఎందుకు అనుకోవడం. రెండు 4 6 8 10 12 13. సో లేదు, ఛాన్స్ లేదు. తేజస్వి 17 వస్తే నీకు ఇచ్చేస్తా 10, లేకపోతే ప్రియాంకకి. లైన్ లైన్. కమాన్ తేజు, కమాన్ కమాన్ తేజు. యూత్ పరు నిలబెట్టు. 17 పెడుతుంది. 2 4 6 8 10 12 14. ఈసారి ఈ రౌండ్ లో 2 టాస్క్లకి 10 పాయింట్లు ప్రియాంకకి వచ్చేసాయి. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. ఇతనెవరు? పోతే బాబురావు. పోతే బాబురావా? మరి ఉంటే ఉన్నా బాబురావే. ఈ బాబురావుకి తెలుగు అంటే మహా పిచ్చి. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాడు. ఇందాక సూపర్ మార్కెట్లో తల్లాడు. మీ పెళ్లి చేసింది నా బదులు ఆడని చెప్తే దివ్య మంచి కూల్ అయిపోయి మామూలు మంచి అయిపోయి. మరి వీడేమైపోతాడు? ఏమైపోతాం? ఏమీ కాం. ఒక్క మాటతో ఒక జంటను కలిపిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాను. నా మీద నిందపడుద్ది, నీ మీద ప్రేమ పుట్టిద్ది. అంతేగా తమ్ముడు? అంతే 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 అంతే. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? ఆమని. సప్తగిరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం సప్తగిరి పాత్ర పేరు ఏమిటి? ఏదో అన్నాడు డాష్ బాబురావు అని. తేజస్వి. పోతే బాబురావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్రాన్నిచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గాని సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? ఈ సంభాషణ ప్రకారం ట్రైన్ డ్రైవర్ పేరేంటి? తేజస్వి. హుస్సేన్. హుస్సేన్. ఆయన జ్ఞాపకార్థమే హుస్సేన్ సాగర్ అని పెట్టారు. 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు? ప్రియాంక. శ్రీహరి. శ్రీహరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను. ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి బెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా, అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గి తాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? ఆ పోద్దే. కొట్టు కొట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటులు ఎవరు? ఆమని. సునీల్ బ్రహ్మానందం. 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం ఎక్కడ మందు కొడుతున్నారు? స్వాతి. సమాధిలో, సమాధి దగ్గర. శ్మశానంలో, సమాధి దగ్గర. కరెక్ట్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. రావమ్మ ప్రసూనాంబ. పూజ. పూజ ఏంటమ్మా? నేను చాలా ఓపెన్ టైప్, చాలా మోడర్న్. సరే,
నేనేమీ దాచుకోలేను. సరే. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. తర్వాత ఆ రోజు మీకెవ్వరూ లేనని చెప్పారే, అప్పుడు మీ కల్లా కపటం లేని మనసు నచ్చింది. మీరు పాముని చూసి భయపడినప్పుడు మీ ఇన్నసెన్స్ నచ్చింది. వీటన్నిటికన్నా ఈరోజు మా ఫ్యామిలీ కోసం ఫైట్ చేశారే, మీ సాహసం నచ్చింది. సో ఐ థింక్ ఓకే, నేనే చెప్పేస్తాను. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో కూడా అందరికీ మీరు నచ్చడం వల్ల ఐ లవ్ యూ. ఈ సంభాషణలో ఉన్న నటి ఎవరు? స్వాతి. కరెక్ట్ ఆన్సర్. స్వాతి అని కరెక్ట్ గా చెప్పింది. 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? స్వాతి. ఆడవారి మాటలకు అర్థాలే వేరు. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 10 పాయింట్స్. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్వాతి, ముందు నీకేం కావాలో వచ్చి తీసుకో. నెక్స్ట్ లీడ్ తేజస్వి అండ్ ఆమని ఇద్దరు. జ్యూసర్. నీకు జ్యూసర్, నీకు మిక్సర్. ఓ వెరీ గుడ్. మాకు 2 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఒక గ్లాస్ తీసుకొని ఇలా పెట్టండి. దీన్ని తీసి ఇలా బుట్టలో కొట్టండి. తర్వాత ఇంకొక బంతి పెట్టండి, దాన్ని కొట్టండి. ఆ తర్వాత ఇది తీసుకోండి, దీన్ని కూడా కొట్టండి. ఇప్పుడు ఈ 3 తీసుకెళ్ళండి. ఇక్కడ గ్లాస్ పెట్టి ఇందులో బంతేసి ఇది ఎలా పెట్టేయండి. ఒక సెట్. ఒకవేళ ఏదైనా ఐటెం పడకపోతే అది పడేంత వరకు అదే ఐటెం వేస్తూ ఉంది. ఇక్కడ 3 ఐటమ్స్ పడితే ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ వస్తాయి. అక్కడ అంటిస్తే ఇంకో 10 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో షీల్డ్ ఇప్పుడు హైయెస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి. స్వాతి లీడ్ లో ఉంది కాబట్టి స్వాతి దగ్గర షీల్డ్ పెట్టేద్దాం. ఖమ్మం పంపిస్తున్నాను నేను షీల్డ్. హైదరాబాద్ కి షీల్డ్ రావాలి అంటే టార్గెట్ 70. రెడీ? 1 2 3 గో. $40, $80, $120, $120 పాయింట్స్ ప్రియాంక. లీడ్ కాబట్టి ఖమ్మం నుంచి షీల్డ్ తెచ్చుకో. ఆమని అండ్ తేజస్వి టై అయిపోయి ఉంది. ఎవరు ఆడతారు ఫస్ట్? మరి నువ్వు ఆ షీల్డ్ అటు తెచ్చుకోవాలి అంటే 120 నీ టార్గెట్. రెడీ? 1 2 3 గో. మూడు సెట్లు పెడితే షీల్డ్ అట్టు వస్తుంది. అది పడిపోతే పాయింట్లు రావు. సరిగ్గా పెట్టు గ్లాస్. మీరు అందుకే ఇక్కడ పెట్టుకోవద్దు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గ్లాస్ సరి చేసుకోండి. అది వంగిపోయి ఉంటే మీకు నిలబడదు. ఓకే, 120 పాయింట్స్ వచ్చాయి.
హైదరాబాద్ నుంచి షీల్డ్ తీసుకో వరంగల్ కి. స్వాతి షీల్డ్ మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే 80 నీ టార్గెట్. ఓకే రెడీ 1 2 3 గో. $120 points. ఓకే తెచ్చుకో షీల్డ్. ఆమని నీ టార్గెట్ 180. అలాగైతే నువ్వు విన్ను కృష్ణా జిల్లాకి వెళ్ళిపోతుంది షీల్డ్, లేదంటే ఖమ్మం జిల్లాలో ఉండిపోతుంది. రెడీ 1 2 3 గో. $40, $80, $120, $130, $140. ఈ రోజు మన విన్నర్ స్వాతి ఫ్రమ్ ఖమ్మం. నీ ఫోను రింగు టోను అటోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా. నువ్వు కూడా గెలుచుకున్నావు. ఈ రోజు ఖమ్మం. మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.